వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ మమత. ఆంధ్ర భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన ఒట్టిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాల సందడి మొదలు కానుంది. ఏప్రిల్ 5 నుంచి 15 వరకు జరిగే ఈ ఉత్సవాలకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఏప్రిల్ 11న జరిగే స్వామివారి కళ్యాణానికి సీఎం చంద్రబాబు హాజరై ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పవిత్ర స్థలమైన ఒట్టిమిట్ట రామాలయంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 15 తేదీ వరకు భక్తుల నడుమ ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు టీటీడీ ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడిస్తూ బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఏప్రిల్ 11న స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరై ముత్యాల తలంబ్రాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది. గతంలో కూడా ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చినప్పటికీ ఈసారి మరింత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం భోజన వసతి, ప్రసాద వితరణ వంటి ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రతి భక్తునికి అన్నదానం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, స్వామివారి కృపతో భక్తులు ఆనందంగా పండుగను అనుభవించేందుకు సహాయపడతామని టీటీడీ అధికారులు వెల్లడించారు. అదనంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్ సర్వీసులు, పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచనున్నారు. పోలీస్ శాఖ కూడా భద్రత ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేస్తోంది. మొత్తంగా ఒట్టిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్షలాది భక్తుల సమక్షంలో స్వామివారి కళ్యాణం, ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపను పొందాలని అధికారులు కోరుతున్నారు.